భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాతీయ కార్యవర్గ సమావేశం విశాఖలోని విఐపి రోడ్లో గల హోటల్ మంత్రిస్లో ప్రారంభమైంది. సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, జాతీయ కార్యవర్గ సభ్యులు, ప్రతినిధులు పాల్గొని పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. దేశంలోని ఒక్కొక్క రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై వారంతా చర్చించారు. సమస్యల పరిష్కారానికై పార్టీ చేపట్టిన ఆందోళనలు, నిర్వహించాల్సిన పాత్ర వంటి అంశాలపై చర్చ చేపట్టడంతో పాటుగా ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, దాని అనుబంధ సంస్థ ఆర్ఎస్ఎస్ విధానాలను ఎండగట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై వాడివేడిగా చర్చ జరిగింది. అదేవిధంగా ఇందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశ తీర్మానం చేశారు. అన్ని రాష్ట్రాల నుంచి దాదాపు 40 మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అనిరాజా, అమర్జిత్ కౌర్, బాలచంద్ర కాంగో, పశ్యా పద్మ, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి, జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు, మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు అత్తిలి విమల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. The party congress, the Congress, the concluding function of the party centenary. Comrades, I will take up certain immediate organizational matters, then certain political developments and future tasks. Comrade Pallav, I will overall perspective of holding the party congress and party centenary. We have circulated some plans. Comrades, as far as party membership is concerned, this year we got membership and Bihar, they have sent the membership fee. These two states have sent their membership fee for 2025 this year. Other states will have to complete their membership because this year is going to be with a hectic schedule, party conferences, then party centenary, then several agitations,